గుడ్ ఈవినింగ్ టు ఆల్. యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి నమస్కారాలు. వెల్కమ్ టు మిత్ర థాట్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరి విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుని, ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మీరు అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. లైక్ చేస్తేనే ఒక వీడియోని ఎంతమందికి రీచ్ అయ్యింది, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, రైతన్నులకు ఎంతమంది రీచ్ అయింది, ఎంతమంది తెలుసుకోగలిగారు అని ఒక అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూపులలో అన్నింటిలో మీ గ్రామ ప్రజానికి అందరికీ, తెలంగాణ ప్రజానికి అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మనకి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, మరి కాసేపట్లో రైతులకు 7,500 రూపాయలు, మహిళలకు 2,500, వృద్ధులు, వికలాంగులు 6,016 రూపాయలు బ్యాంకులో జమ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇలా మనం చూసుకున్నట్లయితే మొదటగా మనం రైతులకు ఏదైతే 7,500 రూపాయలు ఉన్నాయో వాటి గురించి మొదట తెలుసుకున్నాము. ఈ రైతులకు 7,500 రూపాయలు అనేటివి మనకు దాదాపు దీన్ని రైతు భరోసాగా పేరు మార్చి ఈ యొక్క రైతు బంధు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకు ప్రభుత్వం అప్పుడు ఏర్పడినప్పుడే 3 ఎకరాల వారికి ఒక రైతు బంధు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంకాను రైతు బంధు అయితే ఎవరి ఖాతాలో అయితే జమ చేయలేదు. ఇంకా రిమైనింగ్ ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వారికి 5,000 చొప్పున జమ చేసి మనకు ఈ యొక్క జూలైలో ఈ యొక్క రైతు భరోసాగా పేరు మార్చి వారికి 7,500 రూపాయల చొప్పున వారి యొక్క రైతన్న ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ యొక్క 7,500 రూపాయలు ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే ఒక రైతు బంధు ఇవ్వాలి. కంపల్సరీగా వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా లేకుండా వారికి 5 ఎకరాల కంటే పైన ఎక్కువ భూమి ఉన్న వారికి మాత్రమైతే ఒక రైతు బంధు అనేది ఎట్టి పరిస్థితులు వేయకూడదు అని అయితే ప్రభుత్వం అయితే ఒక గైడ్ లైన్స్ అనేది జారీ చేసింది. కాబట్టి ఈ యొక్క 7,500 రూపాయలు ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క 7,500 రూపాయలు పడడం జరుగుతుంది. అయితే మనం యాసంగి సీజన్లో పడాల్సిన రైతు బంధు అనేది చాలామందికి అయితే చాలా డిస్ట్రిక్ట్స్ వారికి పడలేదు. కొంతమందికి పడడం జరిగింది. ఏవైతే రిమైనింగ్ పడలేదో వారికి ప్రస్తుతానికి 5,000 రూపాయల చొప్పున జమ చేసి ఇంకా నెక్స్ట్ విడతలో ఏదైతే రైతు బంధు రిలీజ్ చేస్తారో అప్పుడైతే 7,500 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఒక రైతు బంధు గురించి ఎవరైతే ఈరోజు చూస్తున్నారో వారందరూ కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో మరి కాసేపులో జమ అవుతాయి. అదేవిధంగా ఇంకో పథకం చూసుకున్నట్లయితే మహిళలకు 2,500 రూపాయలు. మనకు ఇచ్చిన 6 పథకాలలో హామీలో భాగంగా ఈ యొక్క మహిళలకు సంబంధించిన 2,500 పథకాలకు ఎట్టకేలకు ఒక వార్త అనేది రావడం జరిగింది. మనకు ఎలక్షన్లో ఇచ్చిన హామీలో భాగంగానే అప్పటి నుంచి దాదాపు 6 నెలల్లో ఆల్రెడీ ఇంటింటికి అధికారులు వెళ్ళి ఈ యొక్క డీటెయిల్స్ అనేది సేకరించడం జరిగింది. ఈ మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు కూడా వారి ఖాతాలో అయితే ప్రభుత్వం అయితే వేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రజాపాలన ఏవైతే దరఖాస్తు చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క మహిళలకు 2,500 రూపాయలు అయితే పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మహిళలకు మరి ఏ సర్టిఫికేట్లు కావాలి, ఎవరికి వస్తాయి, వీటికి సంబంధించిన వారితో కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో ఆసరా పింఛన్దారులు వారికి వృద్ధులకు సంబంధించింది కూడా 4,016 రూపాయలు వారి ఖాతాలో జమ అయితే, అదేవిధంగా వికలాంగులకు 6,016 రూపాయలు పెరిగిన ఆసరా పింఛన్ వారి యొక్క ఖాతాలో జమ చేయడం అయితే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా మరి కాసేపులో వారి యొక్క బ్యాంకులో జమ చేయాలని అయితే ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ఈరోజు మనకు సండే కాబట్టి మనకు రేపు కంపల్సరీగా వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ అయినా లేకుంటే రేపు మార్నింగ్ అయినా మీ యొక్క ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ యొక్క అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజానికి అందరూ కూడా ఈ యొక్క వార్తను షేర్ చేసే విధంగా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.